హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే పెరుగు మీద ఉన్న వెన్నతో దాన్ని నెయ్యి ఎలా చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. నేనైతే ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ అయితే స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేను స్టోర్ చేసుకున్నంతా వెన్నపూస అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. అదంతా తీసి మిక్సీలో వేసేసుకున్నాను. బాగా ఒక 5 మినిట్స్ కొడతా ఉంటేనే అది అవుతూ ఉంటుందండి. కానీ ఐస్ క్యూబ్స్ పక్కన పెట్టేసుకొని చక్కగా కూలింగ్ వాటర్ కూడా ఒక బాండీలో పెట్టేసుకొని ఈ చిలుకలు ఇచ్చిందంతా పక్కన పడేసుకుంటే చక్కగా ఒక గడ్డలాగా తయారైపోతుందండి. అట్లాగే ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో కూడా కూల్ వాటర్ పెట్టుకుంటే చక్కగా అది కూడా వెన్నపూసని చక్కగా నీట్గా 2-3 సార్లు శుభ్రంగా చేసేస్తే స్మెల్ కూడా రాదు. మీకైతే ఒక చిట్కా ఏంటంటే 4 ఇలాచీను, ఒక కరివేపాకు వేస్తే నెయ్యి మంచి కమ్మటి వాసన వస్తుంది. నేనైతే ఒక గుడ్డ తీసుకొని దాన్ని వడగట్టేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. చూసారా ఎంత స్వచ్ఛమైన నెయ్యో, చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి.